మీరు మీ బావమరిది ఏం చేసినా చూస్తూ కూర్చోవాలా? ఎవరు? అశోక్, నీ పగ తీరటానికి నేను సాయం చేస్తాను రాజా. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు అంకుల్. చెయ్యని తప్పుకి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. మేఘాలలోన మెరుపైన చాబిల్లిలోన వెలుగైన ఆ కళ్ళ ముందరే ఆగునా, కోనేటిలోన కలువైన చామంతి పూల గుబురైన ఆ సున్నితాలతో తూగునా, గోదారి నడుమన పడవైన ఆ హంస నడకకి సరిపడునా, కాశ్మీరు మలుపున చిలకైన ఆ తీరు పలుకుని అనగలునా, అటువంటి తాను బతుకంత నన్ను కలిసుండమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Oh, oh. Hey, she's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Ah, పెదవిపై తడులలో తళతళ నా హృదయమే తొలిచెనే తలపులా, ఆ నవ్వులో వినబడే గలగల నా పరుగుకే స్వరములా సిరివలా, ఎదురైతే మన్నెలకున ఎద నిండా వెన్నెలవాన, ఒకదారే తను వెళుతున్నా ప్రతి చోట చూస్తున్నా, అటువంటి తాను బతుకంత నన్ను కలిసుండమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. ఆ ఏసీపీ గారి కోసం మనం ఎదురు చూస్తున్న టైం వచ్చింది. నీ పగ తీరబోతోంది రాజా. ఏంటి శంకర్ నువ్వు అనేది? ఆ ఏసీపీ గారు ఈ రోజు ఉదయం 11 గంటలకు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తున్నాడు. వెళ్లేది గుడికి కాబట్టి సెక్యూరిటీ ఉండదు, చేతిలో గన్ను ఉండదు. ఇదే మంచి టైం. ఆ దేవుడి సన్నిధిలోనే వాడికి మోక్షం ప్రసాదిద్దాం. ఈ రోజు నా చేతుల్లో వాడు చావాలి. ఆ అవకాశం మరొకరికి ఇవ్వను. చావును వెతుక్కుంటూ వాడే వస్తున్నాడు. చావుకేమవుతాడు? వాడింటి నుంచి సరిగ్గా 11 గంటలకు బయలుదేరి గుడికి వస్తున్నాడు. లలి రెడీయా? 1 minute అండి. ఇందుకే ఆడవాళ్ళకి పెళ్ళంటే రోజు ముందు, షాపింగ్ అంటే వారం ముందు చెప్పాలి అంటారు. గుడికి కూడా ముందే చెప్పాలా ఏంటి? ఇప్పుడేమంత ఆలస్యమైందని? నేను స్నానానికి వెళ్లే ముందు అద్దం ముందు నిలబడ్డావు. స్నానం చేసి వచ్చి రెడీ కూడా అయ్యాను. నువ్వు ఇంకా రెడీ కాలేదు. ఆఫీసర్ భార్యని కదా, కాస్త అందంగా కనిపిద్దామని. అందం ఇచ్చిన దేవుడికేం అందంగా కనిపిస్తావు గానీ, మేడం గారు రెడీ అయితే బయలుదేరదాం. ఒక నిమిషం అయిపోయిందండి. ఒక్క నిమిషం అన్నావు అంటే నీ భాషలో 1 hour. సర్లే పదండి. ఒక నిమిషం అలాగే ఉండు. ఇప్పుడు ఆ ఫోటో ఎందుకు? ఇంత కష్టపడి రెడీ అయిన నీ కష్టాన్ని నా ఫోన్లో దాచుకుందామని. ఎలా ఉంది? సారీ ఓకేనా? వెళ్ళేది గుడికి కాబట్టి నో కామెంట్స్. పద.
ఛ్! అయ్యో అపశకునివ్వండి. గుడికి వెళ్తుంటే ఈ తుమ్మేంటి? కాసేపు కూర్చొని వెళ్దాం. రండి రండి కూర్చోండి. ఎందుకు? అపశకునివ్వండి. జలుబు ప్రాబ్లం ఉంటే రోజంతా తుమ్ముతారు, అలాని రోజంతా ఇంట్లోనే కూర్చుంటావా? అయినా తుమ్మింది నువ్వే కదా, నీ తుమ్ము నీకు అపశకునం ఏంటి? పదలల్లి. నాతో పాటు మీరు వస్తున్నారుగా. వద్దండి. ఈ మూఢనమ్మకాల్ని నమ్మినంత నమ్మకంగా మనల్ని మనం నమ్ముకుంటే మన జీవితం ఇంకోలా ఉంటుంది. మీకు తెలీదండి, తుమ్మితే వెంటనే బయటికి వెళ్ళొద్దు. నా భార్య నా అదృష్టం అయినప్పుడు తను తుమ్మినా దగ్గినా నాకు అదృష్టమే. టైం అవుతుంది, పద పద. ఇవాళ ఏం మొక్కుకున్నావు? అర్చుని చేయిస్తానని మొక్కుకున్నాను. సరే పద. ముందు ప్రదక్షిణలు చేయాలి. నేనా నువ్వా? ఇద్దరం. అదేంటి, మొక్కుకుంది నువ్వు కదా. కానీ మొక్కింది మీకోసం కదా. హో, పద.
ప్రదక్షిణలు చేద్దాం పదండి. సార్ ఏసీపీ గారు నమస్తే సార్. కనకయ్య బాగున్నావా? వస్తాను సార్. ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రక్షసాం. చెప్పండమ్మా. అర్చన చేయండి. ఎవరి పేరు మీదమ్మా? మా వారి పేరు మీద. గోత్రం చెప్పండమ్మా. పైడిపళ్ళ గోత్రం. అశోక్ నామధేశ పైడిపాల గోత్రోద్భవశ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియ ప్రతిష్టతే శ్రీయకాంతాయ నదే నదే దినాం శ్రీ వెంకటజల నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇక బయలుదేరదామా? పద. సరే.
రాజా వచ్చావా? ఓ ఏసీపీ గాని వేసేసావా? ఎన్ని బుల్లెట్లు దింపావు? నీ కసి తీరా గన్ మొత్తం ఖాళీ చేసావా? చెప్పు రాజా. మాట్లాడవేంటి రాజా? వాడిని చంపి ఆనందంగా వస్తావు అనుకుంటే ఇలా డల్గా ఉన్నావే? ఓ, ఎంతైనా స్నేహితుడు కదా, చంపేశానని బాధపడుతున్నావా? చంపడం ఏంటి? అంటే నిజంగానే ఏసీపీని చంపేశారా? మరి రాజాకి కుటుంబాన్ని దూరం చేసి అన్యాయంగా జైలు పాలు చేసిన వాడిని వదిలిపెట్టారా? రాజా, నీలాంటి వాడికి అన్యాయం చేసినందుకు వాడు బ్రతకూడదు. నువ్వు చేసిన తప్పు కాదు. స్నేహితుడికి ద్రోహం చేసిన వాడు చచ్చినా బాధపడకూడదు. చెప్పు, చంపేశావా? నేను వాణ్ణి చంపలేదు. అదేంటి చంపకపోవడం ఏంటి రాజా? వాడి ప్రతి మూమెంట్ ని గమనించి కష్టపడి ప్లాన్ చేస్తే నువ్వు చంపకపోవడం ఏంటి రాజా? చంపలేను. ఏ చంపలేను అంతే. ఏమైంది రాజా? వాడిని చంపాలని అంత ఆవేశంగా వెళ్ళిన వాడివి ఇలా అయిపోయావేంటి? వాణ్ణి ఇప్పుడు కాదు, ఎప్పటికీ చంపలేను. ఎందుకంటే వాడిప్పుడు లలిత భర్త. వాడు చస్తే నా లలిత జీవితం నాశనం అవుతుంది. నీ పగ వాడి మీద. నేను మోసం చేసిన వాడిని ఆ అమ్మాయి కోసం వదిలేస్తావా? వదిలేయాలి. నా లలితని ఏడిపించే పగ నాకొద్దు. నా లలితని విధవని చేసే పగ నాకొద్దు. వాడి చావుకి నీ లలితని అడ్డు పెట్టుకున్నాడని నువ్వు వదిలినా నేను వదలను. నీ కష్టాలకు కారణమైన వాణ్ణి నా చేత్తో నేనే చంపి నీ రుణం తీర్చుకుంటాను. శంకర్, నన్ను కాదని వాణ్ణి నువ్వేమన్నా చెయ్యాలనుకుంటే మనిద్దరం శత్రువులవుతాం. రాజా, అంటే అంటే వాడిని వదిలేస్తున్నావా? నీ పగని ప్రతీకారాన్ని ఒక ఆడదాని కోసం వదిలేసుకుంటావా? తను నా ప్రాణం. గాయం అక్కడైనా నొప్పిక్కడే. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అశోక్తో తన పెళ్ళైపోయింది. నేను చంపాలనుకుంది అశోక్ని, నా లలిత భర్తని కాదు. ఇంకా నీ ఏంటి రాజా? తను అశోక్ గడి భార్య. శరీరం దూరమైందంతే, మనసు కాదు. నేను ప్రేమించింది తన శరీరాన్ని కాదు, తనని, తన వ్యక్తిత్వాన్ని, తన మనసుని. ప్రేమిస్తే చచ్చే వరకు ఆ ప్రేమలో మార్పు ఉండకూడదు. నా లలిత నా దగ్గరున్నా, దూరంగా ఉన్నా, ఎక్కడున్నా తను సంతోషంగా ఉండాలి. తన కంట్లో కన్నీళ్ళకి కారణం నేనైతే అది ప్రేమలా అవుతుంది? పోనీలే శంకర్, నా ప్రేమ కోసం నా పగని త్యాగం చేస్తున్నాను. నా లలిత కోసం ఆ అశోక్ గాడిని వదిలేస్తున్నాను. నీలాంటి గొప్ప ప్రేమికుడిని పోగొట్టుకోవటం నిజంగా ఆ అమ్మాయి దురదృష్టం. ప్రేమంటే సంతోషపడటం కాదు, సంతోష పెట్టడం. ప్రేమంటే బ్రతకడం కాదు, బ్రతికించడం. మంచి కాఫీ తాగితే బాగుంటుంది కదూ. కాఫీ ఇవ్వమని అడగొచ్చు కదా. అలసిపోయిన భార్యని అందంగా అడిగితే బాగుంటుంది కదా అని. భార్యని కాబట్టి ఎలా అడిగినా ఇస్తాను. భార్య కాబట్టి అని అధికారం ప్రదర్శిస్తే రేపు నువ్వు ఏ గృహహింస చట్టం కిందో కేసు పెట్టావనుకో, నన్ను నేనే అరెస్ట్ చేసుకోవాలి. అబ్బా, నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? పోలీసోడిని కదా, అన్ని విధాలు ఆలోచించాలి. మరి
మీ పోలీస్ బుద్ధిని ఇంటికి రాగానే మీ టోపీతో పాటే ఆ ర్యాక్లో పెట్టేయండి. ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. గుడ్ ఐడియా. రేపటి నుంచి అలాగే చేద్దాం. ప్రస్తుతానికి ఒక కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. మీకు చిలిపి చేష్టలు మరీ ఎక్కువైపోయాయి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఓకే ఓకే. వీడు ఫోన్ చేశాడేంటి? హలో. హలో, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు బానే ఉన్నాను. ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నీకేంటి బాబు, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హుషారుగా ఉంటావులే. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. మన రాజాగాడు హైదరాబాద్ వచ్చాడంట. వాడికి దొరికావనుకో చంపేస్తాడు.